అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ప్రమాణ వాక్యము గ్రంథంలోని 25వ చాప్టర్ని చూద్దాం రండి. ప్రసంగ పరిచర్యలో భిన్న కోణాలు. ప్రతి లేఖనం దైవావేశం వలన కలిగి ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును ప్రయోజనకరమై ఉన్నది అని 2వ పత్రిక తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు భక్తుడు 3వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చెబుతున్నాడు. ఆత్మావేశముతో ఇలా ప్రకటిస్తున్నాడు. లేఖనాల వలన కలిగే ప్రయోజనాలను గూర్చి ఈ పౌలు భక్తుడే రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగుటకై వ్రాయబడి ఉన్నవి అన్నాడు. అందుచేత లేఖనాలను వ్యాఖ్యానించి ప్రసంగించడం ద్వారా దేవుని ప్రజలకు అనేక విధాల ప్రయోజనాలను కలగాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడని మనకు అర్థమవుతున్నది. ఇంతవరకు మనం చెప్పుకున్న వ్యాఖ్యాన సూత్రాలన్నిటినీ అన్వయించుకుంటూ అమలు చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దేవుని ప్రజలకు దేవుని స్వరం వినబడుతుంది. దేవుని పిల్లలు దేవుని చిత్తాన్ని తేటగా తెలుసుకుంటారు. ఈ సందర్భంగా దేవుని వాక్య సేవకులైన వారు నేర్చుకునవలసిన ఒక ముఖ్యమైన పాఠం ఉన్నది. వాక్య పరిచర్య చేయడం అంటూ జరిగితే దాని వలన ఏదో ఒక ప్రయోజనం నెరవేరాలి. దేవుని పిల్లలకు ఏదో ఒక విధమైన లాభం కలగాలి. తాను చేస్తున్న ప్రసంగం వలన దేవుని ప్రజలకు ఏ రకమైన లాభం చేకూరుతుందో బోధకుడు జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటూ బోధించాలి. బోధకుడు చేస్తున్న ప్రసంగం నిజంగా దైవాత్మ ప్రేరితమే అయితే ఆ ప్రసంగం వలన దేవుని పిల్లలకు 5 ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిగా ఉపదేశం దొరకాలి, లేకపోతే రెండవది ఖండించుట అనే ప్రక్రియ జరగాలి, లేకపోతే తప్పుదిద్దుట అనే ప్రక్రియ అయినా జరగాలి. ఈ 3 జరగకపోతే వింటున్న వారికి ఆదరణ కలగాలి, లేదా నిరీక్షణ అయినా కలగాలి. ఈ 5 ప్రయోజనాలలో ఏదో ఒకటి తప్పకుండా జరిగి తీరుతుంది, లేదా ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ 5 వింటున్న వారికి ఏ ప్రయోజనము కలగకపోతే ఆ బోధకుడు పరిశుద్ధాత్మావేశంతో ప్రసంగించడం లేదని అర్థం. పైన చెప్పుకున్న ఆ 5 మాటలకు నిర్వచనం ఏమిటో చెప్పుకొని ఈ గ్రంథంలో తరువాయి భాగంలోకి మనం వెళదాం. ఉపదేశించుట. ఉపదేశించడం అంటే ఇప్పుడు విశ్వాసులు చేయవలసినది ఏమిటో చెప్పటం, విశ్వాసులు నడవలసిన మార్గం ఏమిటో చెప్పటం, పదనిర్దేశం చేయడం, విశ్వాస జీవితంలో ఏ రీతిగా నడుచుకోవాలో, దేవభక్తి సాధన ఏ రీతిగా చేయాలో నేర్పించడం ఇత్యాది పాఠాలను చెబితే దాన్ని ఉపదేశం అంటారు. ఖండించుట. ప్రసంగ పరిచర్యలో ఖండించడం కూడా ఒక ముఖ్యమైన భాగం. క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవ విశ్వాసి ఆలోచన విధానంలో మౌలికమైన ఒక లక్షణం ఏమిటంటే వేరొకరికి తీర్పు తీర్చడానికి ఇష్టపడకపోవడం, వేరొకరిని కించపరచడం, అవమానించడం, నేరస్థాపన చేయడం, ఎదుటివారి మనోభావాలను గాయపరచడం సాధారణంగా ఒక క్రైస్తవుడికి ఇష్టం ఉండదు. క్రైస్తవులు సహజంగా సౌమ్యులు, సాత్వికులు, దీనులు అయి ఉంటారు. వేరొకరి గొడవ మనకెందుకు, మన సంగతి మనం చూసుకుందాం అనుకోవడం సగటు క్రైస్తవుడి లక్షణం. ఇటువంటి మనస్తత్వం చాలా మంచిది. క్రైస్తవులమైన మనం ఇలాగే ఉండాలి. క్రైస్తవులు కలహప్రియులు కాదు. గొడవలకు వెళ్ళడం వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎవరైనా కలహప్రియులు అయితే వారు మంచి క్రైస్తవులు కారు. ఈ మాట నిజమే అయినప్పటికీ ఒక క్రైస్తవ వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ధర్మోపదేశం చేయడానికి ప్రసంగ పీఠిక పైకి ఎక్కి ఉపదేశానికి ఉపక్రమించినప్పుడు ఈ సాత్వికం, సౌమ్య గుణం దైవ సందేశ ప్రవాహానికి ఆటంకాలు అవుతాయి. మరి ప్రత్యేకంగా ఏ విషయంలోనూ తీర్పు తీర్చకూడదు, ఏ విషయంలోనూ ఇది తప్పు అనకూడదు అనే ధోరణి బోధకునికి ఏమాత్రం పనికిరాదు. ఎందుకంటే దేవుని సమాజంలో దేవుని కార్యం మాత్రమే దేవుని సమాజంలో దేవుని కార్యం మాత్రమే జరగడం లేదు, సాతాను కార్యాలు కూడా జరుగుతున్నాయి. దేవుని ప్రజల మనస్సులలో దేవుడు పుట్టించిన ఆలోచనలు
దేవుడు కల్పించిన అభిప్రాయాలు మాత్రమే కాదు, సాతాను కల్పించిన ఆలోచనలు, అభిప్రాయాలు కూడా ఉన్నాయి. దేవుని సంఘపు ప్రసంగ పీఠికల మీద నుండి వెలువడుతున్న బోధలలో, ప్రసంగాలలో పరలోకం నుండి దేవుడు పంపించిన ప్రసంగాలే కాదు, పాతాళం నుండి సాతాను పంపించిన ప్రసంగాలు కూడా ఉన్నాయి. నిజానికి ఈ సాతాను పంపించిన ప్రసంగాలే అధిక శాతం ఉన్నాయి. సాతాను చేస్తున్న కార్యాల పట్ల మనం సౌమ్యులము, దీనమస్కులము అయి ఎలా ఉండగలం? దేవుని ప్రతినిధి అయిన బోధకుడు సాతాను పుట్టించిన అభిప్రాయాలు, ఆలోచనల పట్ల సౌమ్యంగా ఎలా వ్యవహరించగలడు? పరలోకపు దేవుని దాసుడైన ప్రసంగికుడు పాతాళం నుండి వస్తున్న వేదాంతాన్ని, సిద్ధాంతాలను చూసి చూడనట్లు ఎలా ఊరుకోగలడు? అలా ఊరుకునే బోధకులను దేవుడు ప్రశంసించి, అంగీకరించి హక్కున చేర్చుకుంటే దేవుడు సాతాను ఒకరితోనొకరు రాజీ పడి చెట్టాపట్టలు వేసుకొని డ్యూయట్లు పాడుకున్నట్టే కదా. క్రైస్తవ సమాజంలో ఉండకూడనివి ఎన్నో ఉన్నాయి, జరగకూడనివి ఎన్నో జరుగుతున్నాయి. అందుచేత ఆ ఉండకూడని వాటిని ఖండించడం, జరగకూడని ఆ కార్యాలను ఖండించడం దైవజనుని విధి, విద్యుక్త ధర్మం. నేను దీనిని ఖండించను, ఎవరిని బాధ పెట్టను, నా సంగతి ఏదో నేను చూసుకుంటాను, అందరి మెప్పు పొందుకుంటాను అనుకునే వ్యక్తి దేవుని సంఘంలో, క్రైస్తవ సమాజంలో ప్రసంగ పీఠిక ఎక్కడానికి పూర్తిగా అనర్హుడు. దేవుడు 1600 ఏళ్ల పాటు దీక్షగా పనిచేసిన తర్వాత తన పరిశుద్ధ లేఖనాలను మనకు అనుగ్రహించడంలో ఉన్న ఒక ఉద్దేశం, దేవుని చిత్తానికి, ఆయన సత్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానిని ఖండించడం అన్నమాట. తప్పుదిద్దుట. దేవుని సంఘంలో అబ్సల్యూట్ స్టాండర్డ్స్ ఉన్నాయి, రిలేటివ్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. అబ్సల్యూట్ స్టాండర్డ్స్ అంటే దేవుని వాక్యంలో దేవుడు ప్రవచించిన సర్వోన్నత విలువలు అన్నమాట. రిలేటివ్ స్టాండర్డ్స్ అంటే సాపేక్షంగా చూసినప్పుడు, సమీపంగా ఉన్న ఇతర విషయాలతో, వ్యక్తులతో పోల్చి చూసినప్పుడు కనబడే విలువలు అన్నమాట. అంటే ఒకే కార్యం ఒకే పరిస్థితిలో తప్పు అయి ఉండవచ్చు, మరొక పరిస్థితిలో తప్పు కాకపోవచ్చు. ఆయా సమయ సందర్భాలను బట్టి, స్థల కాల పరిస్థితులను బట్టి, సంబంధిత వ్యక్తుల ఆధ్యాత్మిక అంతస్తును బట్టి ఒక చర్యకు విలువను, తప్పొప్పులను నిర్ణయించాలి. అలా జ్ఞానయుక్తంగా ఆలోచించి ఏది తప్పో గ్రహించిన తర్వాత దానిని ఖండించడం మాత్రమే కాదు, ఆ తప్పును సరిదిద్దవలసిన బాధ్యత కూడా దైవ సేవకులదే. ఇలా సరిదిద్దడానికి కూడా దేవుని వాక్యం ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని సమాజంలోని భక్తురాలు ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే దానిని దిద్దుబాటు చేయడానికి దైవజనుడు దైవలేఖనాన్ని ఉపయోగించాలి. ఇకపోతే ఆదరణ. భూమి మీద మానవులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. మానవ జీవితం భారభరితమైనది, బాధభరితమైనది. రకరకాల కారణాలతో మానవులు ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటారు. డబ్బు లేని వాళ్ళు పేదరికంతో బాధపడుతుంటారు, డబ్బున్న వాళ్ళు ఐశ్వర్యం ద్వారా కలిగే సమస్యల ద్వారా బాధపడుతూ ఉంటారు. జీవిత భాగస్వామి విషయంలో, పిల్లల విషయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా, సమాజంలో అసూయ పరుల నిష్కారణ ద్వేషం కారణంగా, ఇలాంటివే ఎన్నో కారణాల వలన భూమి మీద మానవులు బాధపడుతూనే ఉంటారు. అలాంటి సందర్భాలలో బాధలో ఉన్న వారిని ఆదరించడానికి, ఓదార్చడానికి దేవుని వాక్యం శక్తివంతమైనది. ఇక ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు అని తీర్మానించుకున్న వ్యక్తులందరూ బైబిల్లోని మాటల ద్వారా అద్భుతమైన ఆదరణ పొందారు, ఓదార్పు పొందారు. దైవ సేవకుడు ఎప్పుడు ఖండించడం, తప్పుదిద్దడం మాత్రమే కాదు, మృదుమధుర స్వరంతో తనకు అప్పగింపబడిన విశ్వాసులను అనునయించగలగాలి, ఆదరించగలగాలి, వారి కన్నీరు తుడవగలగాలి. ఏ కాపరి దగ్గర విశ్వాసులకు అమ్మ ప్రేమ దొరకదో ఆ కాపరి తన పరిచర్యలో ఘోరంగా విఫలమైపోతాడు. కాపరి దేవుని ప్రేమతో నింపబడితే బైబిల్ గ్రంథంలో ఆదరణకరమైన లేఖన భాగాలు అతడికి ప్రత్యేకంగా ప్రత్యక్షమవుతాయి. అతడి కనుచూపుల్లోకి, అతడి కంఠస్వరంలోకి దేవుని ప్రేమ ప్రవహిస్తుంది. అతడి సహవాసంలో విశ్వాసులు ఆదరణ పొందుతారు. మరణాసన్నులు సహితం బ్రతకడానికి ధైర్యం తెచ్చుకుంటారు. బైబిల్ గ్రంథంలో తప్పులు ఉన్నాయని, లోపాలున్నాయని కొంతమంది బైబిల్ విరోధులు వాదిస్తూ ఉంటారు. చావడానికి సిద్ధమైన వాళ్ళను ఎన్ని కోట్ల మందిని బైబిల్ బ్రతికించిందో ఆ విరోధులకి ఏమి తెలుసు? బైబిల్లో తప్పులు ఉన్నాయని వాదించేవాడు క్రైస్తవుడికి ఎలా కనిపిస్తాడంటే, ఒరేయ్ మీ అమ్మ అందంగా లేదు, వికారంగా ఉంది అని గేలి చేస్తూ మనల్ని బాధ పెట్టడానికి యత్నిస్తున్న ఆకతాయిలాగా కనిపిస్తారు. ఉదాహరణకు, మా అమ్మ నన్ను కన్నది, పెంచింది, నన్ను ఒక మనిషిని చేసి సమాజంలో నిలబెట్టింది.
ఆమె పట్ల నా గుండెల్లో అపారమైన గౌరవం ఉంది. అలాంటి నా తల్లి రూపాన్ని గురించి ఎవడో మాట్లాడి విమర్శిస్తే నాకు ఎలా ఉంటుంది? బైబిల్లో తప్పులు ఉన్నాయని విమర్శించే దౌర్భాగ్యులను చూస్తే బైబిల్ ద్వారా అపారమైన మేలు పొందిన క్రైస్తవులకు అలాంటి ఈసడింపే కలుగుతుంది. బైబిల్ గ్రంథం బాధితులకు దేవుడు పంపిన ఆదరణగని, ఓదార్పు ఊట. దైవజనుడు, క్రైస్తవ బోధకుడు, క్రీస్తు సంఘములోని వాక్య సేవకుడు లేఖనాల ద్వారా విశ్వాసాలను ఆదరించాలి. ఇకపోతే నిరీక్షణ అంటే భవిష్యత్తులో కలగబోతున్న మేలు కోసం నమ్మకముతో, ధైర్యంతో ఎదురు చూడడం. బైబిల్లో కనబడుతున్న దేవుడు నిరీక్షణకర్తయగు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడవచ్చు. రేపు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో, ఆందోళనలో జీవించవలసి వస్తే మానవ జీవితం ఆనందకరంగా ఉండదు. జీవితమే ఒక నరకంలా ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో తెలియకపోయినా మంచి జరుగుతుందని మాత్రం నమ్మకం మనలో ఉండాలి. అప్పుడే మనం జీవితాన్ని ఆనందంగా జీవించగలుగుతాం. బైబిల్లో దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఇదే. ఖచ్చితంగా అక్షరాల మనకు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం మానవులమైన మనకు లేదు, కానీ మనకు మేలే జరుగుతుందని మాత్రం మనం ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవచ్చు. సాధారణంగా లోక సంబంధులు కూడా చెప్పుకునే సామెత అంతా మన మంచికే అని నమ్మకం పెట్టుకోవడానికి లోక సంబంధులకే కంటే ఎక్కువ హక్కు, ఆధారం క్రైస్తవులకే ఉంది. ఎందుకంటే దేవుని ప్రేమించు వారికి, అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి అని, దేవుడే ఈ సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28లో వ్రాయబడి ఉంది. ఇలాంటి వాగ్దానాలే ఇంకా బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడ్డాయి. అందుచేత క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన విశ్వాసులు తమ భవిష్యత్తును గూర్చి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. క్రైస్తవులు ఎప్పుడూ తమ భవిష్యత్తును గూర్చి నిండు నమ్మకంతో, ధైర్యంతో జీవించాలి. కష్ట సమయాలలో, గతకాలంలో దేవుడు తన భక్తులకు చేసిన సహాయం, వాళ్ళను ఆయన ఆపత్కాలంలో ఆదుకున్న విధానం మనకు మన కష్ట సమయాలలో ధైర్యాన్ని కలిగిస్తుంది. దిక్కుతేచని పరిస్థితులలో, పెను తుఫాను మధ్యలో కూడా మనకు నిరీక్షణ కలిగిస్తుంది. ఆ విధంగా మనకు నిరీక్షణను కలిగించడానికే దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించాడు. అందుకే బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించి బోధించే బోధకులు బాధలలో జీవిస్తున్న విశ్వాసులకు ఓదార్పు కలిగించడంతో పాటు వారి హృదయాలలో భవిష్యత్తు పట్ల ఆశ కూడా కలిగించాలి. భవిష్యత్తు పట్ల తనకే నమ్మకం లేని క్రైస్తవుడు ఇతరులకు సువార్త చెప్పలేడు. అసలు రక్షణ పొందడం అంటేనే మన నిత్య భవిష్యత్తు గూర్చి, భవిష్యత్తులో మనం అనుభవించబోతున్న నిత్య సుఖమును గూర్చి ఇప్పుడే నిశ్చయత పొంది ఉండటమే కదా. నిరీక్షణ లేని క్రైస్తవుడు సువార్త చెప్పలేడు, ఎవరినీ క్రీస్తు చెంతకు నడిపించలేడు. అందుచేత మనం విస్తారంగా నిరీక్షణ కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. విశ్వాసులలో ఈ నిరీక్షణను కలిగించవలసిన బాధ్యత దైవ సేవకులదే. దైవ సేవకుడు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు దేవుని గొర్రెపిల్లల కోసం వాక్య పచ్చికను, ఉపదేశాన్ని సిద్ధపరుచుకునేటప్పుడు ఈ బాధ్యతను మర్చిపోకూడదు. ఇప్పటి వరకు ఈ యొక్క 25వ చాప్టర్ మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మళ్ళీ విని ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి ఇతరులకు మీరు బోధించే విధంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యథార్థవాది టీవీ, మీ మార్క్ బాబు. అందరికీ ధన్యవాదాలు. ప్రైజ్ అలాట్. మే గాడ్ బ్లెస్ యూ.